హలో గైస్, మనం ఉన్నాం శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర. మనతో పాటు కార్తిక్ గారు ఉన్నారు. సో ఇక్కడ ఏమేమి పతంగులు అవైలబుల్ ఉంటాయి అండ్ దాని ప్రైజింగ్ ఎట్లా ఉంటుంది అనే విషయాలని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి, బాగున్నారా? సో ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, కార్తిక్ గారికి తెలుగు పర్ఫెక్ట్ రాదు. సో హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను మళ్ళీ రీ एक्सप्लेन చేస్తాను అనమాట. సో మరి कार्तिक भाई, अपने पास क्या क्या अवेलेबल है? अपने पास देखो स्टार्टिंग ये वाला पतंग है। ओके, जो अभी 50 रुपये डजन है। ओके, 50 रुपीज डजन। हाँ, इसमें छोटा भी आता है, वो भी खत्म हो गया अभी। ओके, స్టార్టింగ్ अपने पास 50 रुपये डजन से स्टार्ट है। ఓకే, ఈ పతంగ్ వచ్చేసి డజన్ 50 రూపీస్ అనమాట. మీరు ఇక్కడికి వస్తే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి इसके बाद अपन को आएगा छोटा वाला ये वाला पोस्टर। ఓకే, చిన్న పిల్లలు 60 रुपये डजन है। 60 రూపీస్ డజన్. 60 रुपये डजन है ये वाला। ఓకే, 60 రూపీస్ డజన్ అనమాట. సో ఈ చిన్న పిల్లల పతంగులు అనుకోండి, ఇవి చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలాంటి కైట్స్ ఎగిరేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ये रंगीला पतंग, ये अपन को सिर्फ प्लेन में आएगा। ओके, अपने को लगभग 7 to 8 वैरायटीज आएगा इसमें कलर में। ఓకే, ये अपने को 70 रुपये डजन है। 70 రూపీస్ డజన్ పడుతుంది. और ఓకే, जितने भी आपको स्टिफ काड़ी में आएगा ये। ఓకే, స్టిఫ్ ఉంటది. जी, సో ఇది తొందరగా బ్రేక్ అవ్వవు అనమాట. ఇవి చూసుకున్నట్లయితే 7 to 8 కలర్స్ లో వస్తాయి ఇవి. इसके बाद ये वाला आर्टिकल है। ओके, इसमें अभी सभी को अलग अलग प्रिंट आएगा। ఓకే, इसमें लगभग 20 प्लस वैरायटी है इसमें। 20 प्लस वेराइटीज. variety अपने ఓకే, సూపర్. ये वाला 80 रुपये डजन है। 80 రూపీస్ డజన్. और ఓకే, ये वाला जो है अपने इसमें 3 क्वालिटी आता है। ఓకే, अपने फर्स्ट क्वालिटी है, ओके। प्रिंट वगैरह सब डिजिटल आएगा। ఓకే. సో ఇది ఫస్ట్ కాపీ అన్నమాట. సో ఫస్ట్ క్వాలిటీ విషయంలో మాట్లాడుకుంటే ఫస్ట్ క్వాలిటీ ఇది. ఇందులో 3 క్వాలిటీస్ వస్తాయి అనమాట. సో కొంచెం ఫేడ్ గా ఉంటది కదా, అలాంటి క్వాలిటీస్ కూడా ఉంటాయంట. సో నెక్స్ట్ వచ్చేసి हाफ पाउंड है। హాఫ్ పౌండ్. ఓకే, ये अपने को पड़ेगा 120 रुपये डजन। 120 రూపీస్ డజన్. ఓకే, 120 రూపీస్ డజన్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చేసి పెద్దవాళ్ళ పతంగులు. సో ఇది ఎక్కండా, రైట్? राइट, चांतरा। చాంతారా, ఎక్కండా అని చెప్పేసి అంటారు కదా, మనం పేర్లు పెడతాం అన్నమాట. సో దీని పేరు ये भी फैंसी में हम लोग सेपरेटली डिजाइन बनाने लगा है। ఓకే, इसमें भी लगभग आपको 6 to 7 वैरायटीज मिल जाएगा। ఓకే, 6 to 7 వెరైటీస్ ఇందులో కూడా దొరికేస్తాయి. ఇది ఎక్కండా పతంగ్ అనమాట. సో పెద్దవాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ये 1 पाउंड है। 1 పౌండ్. ఓకే, इसमें अपने पास 2 क्वालिटी है। ओके। ये वाला एक है और एक प्रीमियम क्वालिटी भी है। సో ఈ పతంగులకు పేర్లు ఉంటాయి అనమాట. ఇది దోకలం అని చెప్పేసి, ఏకండా దోకలం అని చెప్పేసి ఇట్లా పేర్లు పెడతాం అనమాట మనం. అండ్ అలానే ఇక్కడ దోగుడ్డు, ఇవి 2 ఉన్నాయి కదా, దానివల్ల దీన్ని దోగుడ్డు అని అంటారు. సో ఇదే నార్మల్గా 4 యూనో మన నేషనల్ ఫ్లాగ్ని రీప్రజెంట్ చేస్తున్న కలర్ అనమాట ఇది. ये वाला प्रीमियम क्वालिटी वाला है। ఓకే, इसका जो काड़ी आता है ना, ये सब छिलवा काड़ी में आएगा। ओके। उसका देखने पर अपन को शाइनिंग नजर आएगा। ఓకే. సో ये प्रीमियम क्वालिटी वाला है। ये लगभग कैसा ये पड़ता? धूलपेट में बनेगा ये। ये ధూల్పేట్. हाँ। ఓకే, ఇది స్పెషల్ మేడ్ ఇన్ ధూల్పేట్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది మొత్తం షైన్ అవుతా ఉంటది. సో కొంచెం ये 220 ప్రీమియం క్వాలిటీ అనమాట. 220 रुपये डजन है ये वाला। 220 రూపీస్ డజన్. और ये वाला जो अपन देखे ना पिछले बार 1 पाउंड, ये 180 रुपये डजन है। ఇది 180 రూపీస్ డజన్. डजन। ఇది 220 रुपये डजन। 220 రూపీస్ డజన్ అనమాట. సో క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతా ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి इसमें 2 पाउंड में बताया था आपको। ఏ ఆకే 1 పౌండ్ ఏనా? हाँ, वो 1 पाउंड। ఇది 1 పౌండ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 పౌండ్కి వెళ్ళిపోదాం. సో పెద్దవాళ్ళు చాలా, అంటే మేము ఎగరేస్తే పెద్ద కైట్ ఎగరేస్తాం, దాని సైజ్ కూడా పెద్దగా ఉండాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి అనమాట ఈ కైట్స్ వచ్చేసి. సో ఇది వచ్చేసి 2 పౌండ్. ఓకే, इसमें भी आपको 5 to 6 वैरायटी मिल जाएगा। ఓకే, 5 to 6 वैरायटी मिल जाएगा। ये अपन को पड़ेगा 30 रुपीज ईच। 30 రూపీస్ ఈచ్. సో ఇందాక మనం డజన్స్లో చూసాం కదా, ఇవి ఈచ్ 30 రూపీస్ పడుతుంది అనమాట ఈ కైట్ వచ్చేసి మనకు. సో 2 పౌండ్ ఇది మీరు చూడొచ్చు. అండ్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అంటే సో
చాలా మంది ప్రిఫర్ చేస్తున్నాడు పెద్ద కైట్స్, సో వాళ్ళ కోసం. ये 1.5 पाउंड है ఓకే 1.5 परनी में, पीवीसी में. ఓకే పీవీసీ. इसमें अपने को लगभग 6 to 7 वैरायटी मिल जाएगा इसमें. ఓకే సో క్రేజీ ఉన్నాయన్నమాట ప్రింట్స్ అయితే వచ్చేసి. ఇది 1.5 పౌండ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ये है और बटरफ्लाई है. బటర్ఫ్లై ये अपन को पड़ेगा 160 रुपये डजन. 160 రూపీస్ dozen. డజన్. సూపర్. సో హాఫ్ పౌండ్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకు 160 రూపీస్ డజన్ అనమాట. సో చూడొచ్చు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట ఇవైతే. అండ్ ఇవి కవర్ కి సంబంధించిన కాబట్టి తొందరగా చిన్నగవు కూడా. ये 2 पाउंड है. 2 పౌండ్. ఓకే పర్ని మే 2 పౌండ్. परनी में 2 पाउंड है. ఓకే ఇది పర్ని పతంగ అని అంటారు, లైక్ కవర్ పతంగ అనమాట. సో ఇది 2 పౌండ్. ఇది తొందర అంటే ఎక్కువ శాతం దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఇది గాల్లో పోయిన मेरे తర్వాత पास जो है ना प्रीमियम क्वालिटी में, Okay. अभी सभी आपको डिजिटल प्रिंट दिखेगा. సో ఇవన్నీ డిజిటల్ ప్రింట్ అన్నమాట. ప్రీమియం క్వాలిటీ వచ్చేసి. సో మీరు ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ కాకండి, కార్తిక్ భాయ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు. సో అది సో చూసుకోవచ్చు. ఇవి మొత్తం 2 పౌండ్ అనమాట. ఇది ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏముంటది అంటే ఇది పైకి వెళ్ళిన తర్వాత చిన్నడానికి ఛాన్స్ ఉండదు, వేరే పతంగం ఏమంత తగిలినా కూడా. 240 रुपये डजन. 240 రూపీస్ డజన్ అనమాట. ఈ స్పెసిఫిక్ కైట్ వచ్చేసి 2 పౌండ్ ఇది. సో దీనికన్నా పెద్ద కైట్స్ కూడా ఉంటాయి బయట ఉన్న, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. సో ఇక్కడ కైట్స్ తో పాటుగా 900 मीटर शादी बोलते हैं इसको. ఓకే ये कृष्णा पड़ेगा आपको 95 रुपीज. 95 రూపీస్. ఓకే और ये वाला डबल गन है, ये अपन को पड़ेगा 85 रुपीज. 85 రూపీస్. ఓకే సో ఇది వచ్చేసి 85 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 95 రూపీస్. జస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్ అనమాట. और ये वाला अपना छोटा वाला चरखी, ఓకే छोटा वाल चरक ये अपन को पड़ेगा 55 रुपीज. 55 రూపీస్. ఓకే ఇది ये सभी पॉलिश वाला है. ఓకే ये 75 रुपीज का है. ఓకే ఇవన్నీ కంప్లీట్ గా పాలిష్ అయినాయి అనమాట. సో దీంట్లో వేరే క్వాలిటీ కూడా ఉంటది, అంటే కొంచెం గరకుగా ఉండే అవి కూడా ఉంటాయి అనమాట. సో इसके बाद मैं आपको प्रीमियम क्वालिटी में, ఓకే ప్రీమియం క్వాలిటీ. इसमें लगभग अपने पास 8 to 10 वैरायटी है. ఓకే 8 to 10 వెరైటీస్ ఉన్నాయంట. ఇక్కడ మనకు స్పైడర్ మ్యాన్ ఇచ్చారు, बैटमैन, ఇక్కడ ఇది సూపర్ మ్యాన్, लॉयन. ఓకే లాయన్. సో ఇలా కంప్లీట్ గా ప్రీమియం క్వాలిటీ చరక్ అన్నమాట. ఇవన్నీ 350 रुपीज ఈచ్. 350 రూపీస్ ఈచ్. ఇవి వచ్చేసి 350 రూపీస్ ఈచ్. సూపర్. సో బాగున్నాయి. చిన్నప్పుడు ఇవి కొనుక్కోవడానికి రక్తాలు చిందించే వాళ్ళం అనమాట ఇవి కొనుక్కోవడానికి. ఇది టీక్ వుడ్. ఓకే టేక్ వుడ్. వావ్. ఇది पीतल बोलते हैं ना, पीतल ये वाला. ఓకే సూపర్. క్వాలిటీ మాత్రం అద్దరిపోయింది. మీరు దగ్గరగా చూడొచ్చు. ఇది 850 रुपीज ఈచ్ का. 850 రూపీస్. వావ్ సూపర్. చాలా గట్టిగా కూడా ఉంది. ये फाइबर है, उसमें भी सेम पीतल है. ఓకే ये गिरेगा भी नहीं टूटेगा. ఓకే ఇది కింద పడ్డా కూడా విరగదంట, ఇది ఫైబర్ కాబట్టి ఇది. బట్ చూడడానికి మాత్రం క్రేజీ ఉంది ఇది అసలు చూడండి. సో ప్రీమియం క్వాలిటీ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి ये ఇక్కడ. वाला ना अपने फंक्शन वगैरह में गिफ्ट करते हैं ना, उसमें इस्तेमाल करते हैं. ఓకే సో రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చేటప్పుడు ఇవి ఇస్తారన్నమాట. काइट्स आते हैं. ఓకే इसमें दो, एक शाइनिंग वाला है और एक ये पोस्टर वाला है. ఓకే ये अपने पास जैसे गिफ्ट के लिए भी इस्तेमाल करते हैं या डेकोरेशन के लिए डेकोरेशन इस्तेमाल करते हैं, उसके लिए करते हैं. So- ये पर बॉक्स अपन को मिलेगा 280 रुपीज. 280 రూపీస్. ఓకే 100 काइट्स आ गया आपको. ఓకే చిన్న పిల్లలు ఆడుకోవడానికి మీరు ఇంట్లో డెకరేషన్ కోసం వాడొచ్చు ఈ కైట్స్ ని. గిఫ్ట్ పర్పస్ కూడా మీరు ఈ కైట్స్ ని వాడొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి 280 రూపీస్. ఈ బాక్స్ కంప్లీట్ గా 100 పీసెస్ ఉంటాయి ఇందులో. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. అండ్ లొకేషన్, కార్తిక్ భాయ్ నంబర్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. మీరు ఒకవేళ ఇక్కడికి రావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ నుంచి అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మాంజాలు చూద్దాం. అంటే బేసిక్ గా మనం కైట్ ఎగిరేయాలంటే మాంజా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఆ మాంజా గురించే తెలుసుకుందాం మనం. సో ఆల్మోస్ట్ ఈ కైట్స్ అన్ని చూస్తుంటే చిన్నప్పుడు చేసిన పనులు మొత్తం గుర్తొస్తున్నాయి. ఇది బలేరి నయా वाला मांझा. ఓకే బరేలి. 100% కాటన్ ఇది కూడా. ఓకే 100% కాటన్. ఇది బరేలి మాంజా అన్నమాట. చాలా ఫేమస్ మాంజా ఇది. राइट. ఓకే ये भी सेम बलेरी टाइप है. ये वाला अपन को पड़ेगा 250 रुपीज. ఓకే 250 రూపీస్. బరేలి అయితే ये अपन को पड़ेगा 550 रुपीज. ఓకే 550 రూపీస్ బరేలి మాంజా అన్నమాట. సో ఇది వచ్చేసి 250 రూపీస్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ मयूर 12 कोड ఇది. ఓకే ये अपन को पड़ेगा 550 रुपीज. 550 రూపీస్. ఓకే
సో ఇది వచ్చేసి 550 రూపీస్ అనమాట. సో ఇవన్నీ మాంజాలు, డిఫరెంట్ మాంజాలు అంట, అన్ని సేమ్ మాంజాలు కాదు ఇవి, అన్ని కూడా డిఫరెంట్ మాంజాలు ఇవి. इसमें भी वैरायटी का है, वो तो 9 कोड का भी आता है, 6 कोड भी आता है, 12 कोड भी आता है. ఓకే, अपने पास सिर्फ 12 कोड अवेलेबल है. 12 కోడ్. ఓకే ये अपन को 650 रुपीस पड़ेगा. ఓకే, ఇది 650 రూపీస్ అనమాట. ఇది కంప్లీట్ బాక్స్ మొత్తం వచ్చేసి 650 రూపీస్ పడుతుంది మనకు. ఇది కూడా 100% కాటన్. ఇది కూడా 100% కాటన్. ఓకే, ఇది ఇక్కడ థ్రెడ్ చూసారా మీరు, అక్కడ మెన్షన్ చేసి ఉంది 100% కాటన్ థ్రెడ్ అని చెప్పేసి. ये स्मॉल किड्स के लिए है. ఓకే, ये अपन को 10 पीस आएगा. ఓకే 10 పీస్. ये 10 पीस का पड़ेगा आपको 160 रुपीस. 160 रुपीस. ఓకే 160 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇక్కడ హోల్సేల్ రీటైల్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు ఇక్కడ రావచ్చు తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే బిజినెస్ చేద్దామని అనుకుంటారో వాళ్ళకు కూడా హోల్సేల్లో ఇస్తారు, ఇంకొంచెం తక్కువలో వస్తాయి కదా, హోల్సేల్ తీసుకుంటే ఇంకొంచెం డిస్కౌంట్స్ ఎక్కువగా వస్తాయి అనమాట. సో పీస్ వైజ్ మీకు చెప్తారు కార్తిక్ గారు ఇక్కడికి వస్తే మీరు. సో మరి ఇది వచ్చేసి చిన్న పిల్లలు ఆడుకోవడానికి, చిన్న పిల్లలు మారం చేస్తారు కదా, సో వాళ్ళ కోసం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కాదు, ప్లస్ ఆడుకోవచ్చు కూడా పిల్లలు. సో అది पर्सनली अपन प्रिफर करेंगे नो डू नॉट यूज चाइनीज मांजा. ఓకే, సో ఇక్కడ పెట్టారనమాట చూడండి, బ్యాన్ చైనీస్ మాంజా అని చెప్పేసి, డు నాట్ ఆస్క్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇక్కడ కార్తిక్ గారి దగ్గర దొరికే కంప్లీట్ గా 100% కాటన్ మాంజా మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి మాకు చైనీస్ మాంజా కావాలి అని మాత్రం అడగండి. సో అది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు, అక్కడ బోర్డు కూడా పెట్టారనమాట. సో చైనీస్ మాంజా వచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్ చాలా వరకు దెబ్బతిన్నది ఈ మాంజాల వల్ల. ఎవరైతే ఇక్కడ మాంజా మేక్ చేస్తారో, ఇక్కడే ధూల్పేట్లో తయారు చేసే ఒక మాంజా వీడియో కూడా మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. వాళ్ళు ఎంత కష్టపడతారంటే ఎండలో, చాలా అంటే చాలా కష్టపడతారు. సో వాళ్ళ కష్టాన్ని మొత్తం ఈ చైనీస్ మాంజా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో చైనీస్ మాంజా ప్రిఫర్ చేయకండి, ఓన్లీ కాటన్ థ్రెడ్ మాంజానే ప్రిఫర్ చేయండి ఈ సంక్రాంతి. अपने पास सभी क्वालिटी के चरखस अवेलेबल है, नॉर्मल रेंज भी है, मिडिल रेंज भी और प्रीमियम रेंज भी है. आपको जैसा फैसिलिटी होता है वो रेंज से आप ले सकते हो. సో మరి అన్ని చెరకులు అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నమాట. నార్మల్ రేంజ్ నుంచి తీసుకొని ప్రీమియం రేంజ్ వరకు అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే దగ్గర నుంచి చూడవచ్చు నార్మల్ రేంజ్ ఏముంటుంది, ప్రీమియం రేంజ్ ఏముంటుంది అనేది మీరు టచ్ చేస్తే కానీ మీకు అర్థం కాదనమాట. వీడియోలో ఇలా చూపించగానే మీకు అర్థం కాదు ఇది ప్రీమియం అని చెప్పేసి, కానీ ఇక్కడికి వచ్చి దీన్ని టచ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూపిస్తారు ఏది ప్రీమియం అండ్ ఏది నార్మల్ రేంజ్ అని చెప్పేసి, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ये दो तरह का हर एवरी ईयर हमें को शॉर्टेज होता है, एवरी ईयर. ओके, टीक वुड का और ये फाइबर वाले एवरी ईयर शॉर्टेज होता है मेरे पास. ओके, 13 के नाइट तक या तो 12 तक नाइट तक ही खत्म हो जाता है. खत्म हो जाते हैं. సో ఈ చెరకులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారంట, ఫాస్ట్ గా ఇలా రాగానే ఇలా స్టాక్ అయిపోతుందంట. సో పండక్కి ముందు 2 రోజుల ముందే స్టాక్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా కార్తిక్ భాయ్ దగ్గర. మీరు ఒకవేళ తొందరగా వస్తే కనుక ఈ ప్రీమియం క్వాలిటీ చెరకుని తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్కై లాంతర్ అనమాట. మనం లైట్ పతంగని కూడా అంటూ ఉంటాం చిన్నప్పుడు, దీని వెనకాల ఉరికేటోళ్ళు, బట్ ఇది దొరకదు బేసిక్ గా, ఎందుకంటే దాంట్లో ఆ క్యాండిల్ ఉన్నంత వరకు ఇది ఎగురుతూనే ఉంటది అనమాట. సో ఇక్కడ ఇది కూడా అవైలబుల్ ఉన్నాయి. 6 to 7 కలర్స్ है. ఓకే, पर पीस अपन को पड़ेगा 20 रुपीस. 20 రూపీస్. సో ఇది స్కై లాంతర్ వచ్చేసి 20 రూపీస్ ఈచ్. 20 రూపీస్ ఈచ్ పడుతుంది అనమాట. మీరు ఇక్కడికి వస్తే ఒకవేళ మీరు హోల్సేల్లో తీసుకుంటే ఇంకొంచెం ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మీకు. లేదు మీరు రీటైల్లో తీసుకుంటున్నారంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు కార్తిక్ గారితో ఎలా మాట్లాడతారో, ఎంత స్వీట్గా మాట్లాడతారో చూసి దాన్ని బట్టి కార్తిక్ గారు తగ్గిస్తారు. సో ఇక్కడ సర్జికల్ టేప్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇదెందుకు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో మనం కైట్ ఎగరేసేటప్పుడు మనకు ఇక్కడ కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా మాంజా వల్ల. సో ఇది వియర్ చేయడం వల్ల మీకు కట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అన్నమాట.